అండి, నేను వచ్చేసాను ఆక్సిజన్ పార్క్కి. సిద్దిపేటలో ఆక్సిజన్ పార్క్కి వచ్చేసాను. అందరికీ ఐడియానే ఉందనుకుంటాను, బట్ తెలిసినా తెలియకపోయినా తప్పకుండా సండే రోజు కుదుర్చుకొని అందరు రండి. ఎందుకంటారా, చిన్న పిల్లలకి ఎన్ని యాక్టివిటీస్ తెలుసా. మిమ్మల్ని ఇంట్లో సతాయిస్తున్న మీ పిల్లలకి ఎంత బాగా పని చెప్పచ్చు. ఇక్కడ అన్ని కానీ చిన్నపిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళతో కలిసి మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము. హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా వారు నేను అసలు ఫస్ట్ భయమైంది, బట్ పర్లేదు అనిపించింది. సెకండ్ టైం ఇది ఎంత బాగా జారాము. అండ్ వచ్చేసి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటారు చూడండి. వాళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న గేమ్స్ మీకు గుర్తుకు రావట్లేదా? ప్రతి ఒక్క పార్క్లో ఇలానే ఉంటుంది కదా ఆ గేమ్స్. ఇలా చిన్నప్పుడు మనం ఆడుకునే ఉన్నాము. ఇప్పుడు మన పిల్లల్ని కూడా ఎప్పటికీ ఆ ఫోన్ వీడియో గేమ్స్ అంటూ వాటికే పరిమితం కాకుండా ఇలా వచ్చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు, దగ్గరున్న దూరం ఉన్న వచ్చేయండి. మా ఆయన నాకు ఉయ్యాలు ఊపిన ప్రతిసారి నన్ను పైకి పంపే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకుంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్లోగా ఊపమంటే తను ఆకాశంలో ఎగిరిపోయేలా అంత స్పీడ్గా ఊపుతాడు, భయం వేస్తుంది. బట్ ఓకే. ఇంకా చెప్పాలంటే అక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓపెన్ జిమ్ కూడా ఉంది. ఎంత బాగా మా వారు జిమ్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఏమైనా కనిపిస్తే చాలు తను ప్రయోగాల మీద ప్రయోగాలు చేసేస్తారు. ఇక్కడ డ్యాన్స్ ఇరుగ తీసేస్తారు. ఇక్కడ మా పిల్ల రాక్షసులు అన్నట్టు ఇక్కడ వినండి మీరే. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని దింపేశారు అక్కడ. మా తమ్ముడు మా వారు ఎంత బాగా అసలు వాళ్ళని, మా పిల్లలు ఆడుకున్నారు. వాళ్ళిద్దరిని చూడండి ఎంత బాగా ఆడుకున్నారో. చుక్కలు చూపించేశారు, బట్ నేను సేఫ్. ఇక్కడ మా తమ్ముడు స్లో మోషన్లో వస్తా అక్క వీడియో తీయమంటే మా వారు అనే మాటలు వినండి. అసలు బావమరుదుల జోక్స్ బాగుంటాయి కదా. నాకు ఈ మధ్య తెలుస్తుంది వాళ్ళిద్దరు జోక్స్ చేస్తుంటే. అండ్ చెప్పేది ఒకటేనండి, బాగా స్ట్రెస్తో ఫీల్ అవుతున్నా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళే బదులు మన దగ్గరలో ఉన్న వాటిని చూసేయచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కరికి వచ్చేసి 30 రూపీస్ టికెట్. అండ్ లోపల చాలా నడిచేది ఉంటుంది, బట్ అంత దూరం నడవలేదు. మేము రంగనాయక్ సాగర్కి కూడా వెళ్ళాము. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.